ఇది 20 కోట్ల లడ్డూలు. ఎన్ని కోట్లండి? 20 కోట్ల లడ్డూలు కల్తీ జరిగిపోయింది. అంటే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. ఆ వెంకటేశ్వర స్వామి దయ మన మీద ఉన్నది. లేకపోతే కెమికల్ కలిపినటువంటి లడ్డూలు చంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా జరగకూడదు లక్షల మందికి జరిగితే భారతదేశంలో హిందువులు ఏమవుతారు? స్వామివారు ఈ దుర్మార్గులు చేసినటువంటి పాపాన్ని ఆయన స్వీకరించి ప్రసాదం తిన్నవారికి ఏమీ అవ్వకుండా కాపాడగలిగాడు వెంకటేశ్వర. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి శిక్ష వారికి వేస్తాడు. ఆల్రెడీ శిక్ష కూడా వేసాడు. అయినా వారికి బుద్ధి రాలేదు, ఇంకా పరివర్తన రాలేదు. ఆ డాంబికాలు, అహంకారము, ఆ గర్వము ఇంకా చూపెడుతున్నారు. మన హిందువులే ఆ దిక్కుమాలినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డిని మాస్తున్నారు. ఎంత అన్యాయం చేసినా కూడా మన హిందువులే ఆ పార్టీలు వదిలేయాలి. అసలు హిందువులు అనేవాడు ఎవడు? మా హిందూ ధర్మానికి, మా వెంకటేశ్వర స్వామికి ఎంత అపచారం చేశారు ఆ జగన్మోహన్ రెడ్డి. నీ పార్టీలో మా హిందువులు ఎవరు ఉండవు, బాయ్కాట్ చేసేస్తున్నాం అని ప్రతి హిందువులు కూడా వెలుగెత్తి చాటాలి. కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకుంటున్నారు. ఇంకా బురద చల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మనం ఎందుకు కలిసామంటే అపచారం జరిగిపోయింది, అరిష్టం జరిగిపోయింది. చాలా స్వామివారి అపనింద పెద్ద ఘోరమైనటువంటి ఒక చీకటి కోణం అనేది తిరుమలని ఆవరించేసింది. ఈ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో, దుర్మార్గపు పాలనలో